స్కాన్ తర్వాత ఈ పేషెంట్కి మనం డెలివరీ డేట్ అనేది మార్చి ఇచ్చాము. సో ఈ పేషెంట్ లోటస్ హాస్పిటల్లో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో కన్సీవ్ అయ్యారు అండ్ ఆమె లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ ప్రకారం షీస్ 10 వీక్స్ ప్రెగ్నెంట్. కానీ నిన్న మనం స్కాన్ చేసి చూసినప్పుడు బేబీ హెల్దీగా ఉంది, కానీ 9 వీక్స్ మెజర్మెంట్స్ వచ్చాయి. అండ్ అప్పుడు ఆమె నన్ను అడిగిన క్వశ్చన్, మేడం నా బేబీ గ్రోత్ ఏమన్నా స్లోగా ఉందా అని. ఐ కీప్ గెటింగ్ దిస్ క్వశ్చన్ వెరీ ఫ్రీక్వెంట్లీ అండి. జనరల్గా మనం ప్రెగ్నెన్సీని LMP లేదా లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుండి క్యాలిక్యులేట్ చేస్తాం కదా, కానీ అది అందరి ఆడవాళ్లలో వర్తించకపోవచ్చు. ఎస్పెషల్లీ ఈ PCOS ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో, లేదా LMP సరిగా గుర్తులేనప్పుడు, లేదా రీసెంట్గా డెలివరీ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మదర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన డేట్కే ఎగ్ రిలీజ్ అనేది జరగకపోవచ్చు. అలాంటప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఎర్లీగా డేటింగ్ స్కాన్ అనేది చేస్తాం అండ్ బేబీ మెజర్మెంట్ని బట్టి డెలివరీ డేట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అలా క్యాలిక్యులేట్ చేసిన డెలివరీ డేట్ మీ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ డెలివరీ డేట్ కన్నా 5 to 7 days అటు ఇటుగా ఉంది అనుకోండి, మనం స్కాన్ ప్రకారం రీడేటింగ్ చేసి మీకు ఒక కొత్త డెలివరీ డేట్ని ఇస్తాం. అది కంప్లీట్లీ నార్మల్. ఇలా రీడేట్ చేయటం వల్ల మీ నెక్స్ట్ స్కాన్స్ కానివ్వండి, టెస్ట్ కానివ్వండి, అన్ని టైంకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం అన్నమాట. సో స్కాన్లో బేబీ హార్ట్ బీట్ అండ్ గ్రోత్ బాగుంటే ఈ ఫ్యూ డేస్ డిఫరెన్స్ గురించి మీరు స్ట్రెస్ అవ్వాల్సిన అవసరమే లేదు. Trust your body and your baby. Have a healthy and happy pregnancy. Hope this helps. Thank you.